ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ వ్యూస్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఈటీవీ విన్ యాప్ మరియు ఈటీవీ తెలుగు ఇండియా యూట్యూబ్ లో ప్రసారమయ్యే స్పెషల్ స్కిట్ లో ఈ రోజు ఏం జరుగుతుందో చూసేద్దాం. ఏమండి ఏంటి ఎంటి సాంగ్ లో ఎత్తుకోలేదు? ఎంట్రీ సాంగ్ లో నిన్ను ఎత్తుకోవడానికి నువ్వేమైనా వర్షావు అనుకుంటావా? వానక బట్ట కప్పలా ఉన్నావు. ఒకసారి మొహం చూసుకో. సర్లే కానీ ఈ చీరలో ఎలా ఉన్నా? తిరుగో కొంచెం అటు తిరుగో. ఏ యాంగిల్లో చూసినా ఆడపిల్లలాగే కనపట్లేదు నువ్వు. ఒక ముద్దు ఇవ్వండి. నేను మొహం కడుక్కోలేదు. పర్లేదండి. నువ్వు 6 రోజులు అవుతుంది మొహం కడుక్కొని. పర్లేదండి. మెయిన్ ఎగ్జామ్ రాయడానికి ఓపిక లేదు అనుకుంటే అప్పుడప్పుడు ఈ స్లిప్ టెస్ట్ లేదే నాకు. నేను అసలు అవుతుంది మనకి. ఫెయిల్ అవుతారు చెప్తున్నాను. అవసరం లేదు. ఫెయిల్ అయితే పక్కింటికి పోయి సప్లై రాసుకుంటా కానీ నీ దగ్గర మాత్రం రాను నేను. మీకు అర్థం కావట్లేదండి. అమెరికాలో ఒక అతను 1 అవర్ ముద్దు పెట్టేసి గిన్నిస్ రికార్డ్ ఎక్కాడు తెలుసా? అవునా? అయితే నువ్వు కూడా పెట్టుకో. నువ్వు కూడా ఎక్కుతావు. ఏంటి కొడుతున్నావు నువ్వు? ఒకటి లెస్ పెట్టలేదు నీకు. లోపల బారు మనం కలకాలం ఇలానే ఉండాలండి. కలకాలం ఉండకపోయినా పర్లేదు కానీ ఈ చలికాలం ఉన్నా చాలే మనం. బల్లి బల్లి యాక్చువల్లీ బల్లి అంతే స్కిట్. అది బల్లేనండి. మీరు ఇంత భయపడితే ఎలా అండి బతుకుతారు? నువ్వు ఇంత అమాయకురాలు అయితే ఎట్ట బతుకుతావే? యావండి మనం ఇలాగే కలకాలం ఉండాలండి. సర్లే దాని ఏముంది, పెళ్లి చేసుకుందాం. వర్కౌట్ అయితే ఏమైందే? చూడండి ఎంత అన్యోన్యంగా ఉన్నారు. ఒక్కసారి ఏమండి అనమ్మా మీ ఆయన్ని. యావండి చూసావా? హీరోయిన్ మెహరీన్ లా అన్నారు. నువ్వు మేకపోతలాగా ఏమండి ఏమండి. బేబీ చెప్పండి. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా పోమ్మా. అబ్బా ఏమైంది బేబీ? ముళ్ళు ముల్లా గుచ్చుకుందండి. ముల్లా తీసేదా? ఇంట్లో వెళ్ళి పని చేసుకుందా? వాళ్ళని చూస్తే ఏం అవ్వదా. వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఓకే అండి. ఏమైంది? ఏమైంది? ఆగాగా ఎవడి కోసం పోయి నువ్వు ముళ్ళలోకే? ముళ్ళలోకి ఎందుకు పోయాడు? ఎందుకు పోయాడు? ఎవడ బాబా వెళ్ళు లోపలికి వెళ్ళా. బాబుగాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ మేడం. చిన్నప్పటి నుంచి అన్ని ఒకటే. ఒకే బుక్ చదివేవాళ్ళం, ఒకే ఇల్లు కొనుక్కున్నాం, ఒకే జాబ్ చేస్తున్నాం. కానీ వాడు మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇదిగో నాకు ఈ మ్యాథ్ పోకునిచ్చి చేశాడు. ఎలా అయినా సరే వాడు సంసారాన్ని జడగొడతా, ఆనందంగా బతుకుతా దీంతోనే. ఏంట్రా చవన్లు పట్టినాయా? కొత్త పెళ్ళేది కదా, ఆ మాత్రం ఉంటది మరి. కొత్తగా పెళ్ళైనప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తనే ఉంటున్నా. బూరుకుంటూ పోయావనుకో తర్వాత ఏముండదు. అంటే అదే అర్థమవుతుంది. ఇదిగో మీ ఆవిడొచ్చి ఏమండి ఒక్కసారి అని పిలిచిద్ది. ఊపుకుంటూ పోయావనుకో తర్వాత రా బాబు. ఏంట్రా నీ పెండును కాబట్టి చెప్తున్నా. ఇంకొకడైతే చెప్పడు ఇవన్నీ. నేను చూసుకుంటా కదా. యావండి ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ డాన్స్ చేసుకుంటూ పోయావనుకో ఫ్యూచర్ లో డాన్స్ కి పనికిరా నువ్వు. అది కాదురా, కొత్త పెళ్ళైనప్పుడు ఇచ్చోడా కొత్తలో అందరూ ఇలాగే ఉంటది, తర్వాత ఏం ఉండదు. అరే చిన్న చిన్న వెళ్ళొద్దని చెప్పాను కదా. జారు వచ్చి చూపించింది అనుకో నాన్నని చెప్పి ఆహారం పెట్టి ఒకటి బీకో. బాబు గారు రా ఎల్లరా. మొన్న రాత్రి కూడా అట్టే అన్నావు. యావండి ఏంటే నడుం చూపిస్తే వస్తా అనుకుంటున్నావా? చూసుకో నా నడుం కొడక. బాబు గాడే అంత ఈజీగా పడ్డు మగారు రావాడు. అంత ఈజీగా పడవ నువ్వు. 12 దాకా ఎవరితో మాట్లాడతావు మరి? నువ్వు మగోడివే. అవునరా, అలాగే ఉండు. అంతే. ఎంత పిలిచినా ఎలా మాకు అర్థమవుతుందా? ఇక్కడే ఉంటావా? ఏడికి వెళ్తున్నా? రేపు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. అది కాదురా. ఈడేంటి
నన్ను ఉండమని వాడే చేస్తుండే. నాయనో నువ్వు ఎందుకు వెళ్ళావురా? పాలున్నాయా? ఉన్నాయి. దాని కింద మంట పెట్టావా? పెట్టాము. పొంగు వచ్చిందా? వచ్చింది. నువ్వు ఆపగలుగుతావా? ఆపలేము. మరి ఆపలేకే పోయాను నేను. తలుపు తీవే. నేను తీయను. చీపో అందా? అదే మాట అంతరా. కప్పుకొని పడుకో మరిక. కొత్త పెళ్లి అయితే ఆ బాధ నీకేం తెలుస్తుందిరా? ఏమండి? ఆ పిలుపు కోసం ఇందా నుండి వెయిట్ చేస్తున్నా. మొన్న నన్ను ఆపావు కదరా? ఇప్పుడు పాలున్నాయా? ఉన్నాయి. ఇరిగిపోయినాయా? ఇరిగిపోయినాయి. మళ్ళీ ఇరిగిపోతాయి. ఇరిగిపోతే ఒక్కసారి ఇరిగిపోతే ఇంక ఇరిగిపోవా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? రాత్రి అంతా ఏం లేదనమాట అయితే. బాబు అంత చేతి నిద్ర పోతున్నావు ఏంటారు నువ్వు? రాత్రి అంతా ఇక్కడేనా? ఇక్కడే రా. చేసేది ఏముంది చెప్పు. అదే మా కూడా అంటే నీలా ఉండాలి. బయటే పడుకోవాలి. నువ్వెందుకు లోపల పడుకున్నావు? ఉరుకో చలిబుట్టి చలిబుట్టి. యావండి? ఏంటి? నీళ్ళకి వెళ్తున్నానండి. సరే వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు? నీళ్ళ పోతుంది, హెల్ప్ చేద్దామని. అబ్బా! ఏమైంది? కాలు బెనికిందండి. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఎడకొత్తది నొప్పి. అదే ఏం చేసావు నువ్వు? అది కాలు బెనికింది. ఆడింగోళ్ళ కాలు పట్టుకున్నాడు. అది కాదు సార్, కాలు. అవ్వా ఏమై ఎక్కడికి వెళ్తున్నా? నీళ్ళ కోసం వెళ్తున్నా. నీళ్ళు పోసుకునే అలవాటు లేదు. నీళ్ళు ఎందుకు నీకు? ఇదే నేను పట్టుకొస్తా, నువ్వు లోపలికే పో. ఏంట్రా ఏం చేస్తున్నావురా? ఎవరికైనా కడవ తీసుకున్నావా? తీసుకోలేదు. కాలు జారి పడిందా? పడదే. కాలు పట్టుకున్నావా? మరి నువ్వెందుకు తీసుకున్నావు? కడవ తీసుకోలేదు అనుకో, కాలు జారి పడిద్దా? పడుద్ది. కాలు పట్టుకోవాలా? పట్టుకోవాలి. మరి నేను ఆడింగున్నా నేను. మా నాన్నగారు వస్తున్నారండి, అతన్నైనా జాగ్రత్తగా చూసుకోండి. అయ్యో దాన్ని బంగారంలో చూసుకుంటా. అల్లుడు అల్లుడు బాగున్నావా? బాగున్నా. ఏంటమ్మా బాగున్నావా? నాన్న ఒక్క నిమిషం. ఏమైంది అల్లుడు? అయ్యో అల్లుడు ఏంటిదే? కొంచెం కూడా సిగ్గుండాలి. మా మావరా. మావ కాలు కడుగుతారా? అల్లుడు కాలు కడుగుతారా? ఎక్కడైనా పిల్లనిచ్చాడు కదా అని. ఇప్పుడు కాలు కడిగా అనుకో, ఇప్పుడు లుంగి ఉందా? సాయంత్రానికి లంగా అవుతుంది. ఏవాళ్ళు ఆడు మాటలు పట్టించుకోకో. ఎందుకు వచ్చావు మావయ్య? పొలం వేశాను కదా, ఎరువులు తీసుకెళ్దామని వచ్చా. ఒక్క నిమిషం మావయ్య. బాబు ఏం చేస్తున్నావురా? అది మామ ఎండను పడి వచ్చాడని. ఇంత లాగ్ అవుతుంది. ఇప్పుడు వాడికి చూస్తున్నావు నువ్వు. ఏమైందా మా మామయ్య కదా? అచ్చా ఎలాంటి వాడు అనుకోలేదా? ఎబ్బే బాబుగాడు మగాడు. అది కాదు అల్లుడు, ఇప్పుడు ఈ కాలు ఏ కడిగేదేగా? ఎరువులు తెస్తా నువ్వే కదా అన్నావు. ఏంట్రా నీకు ఎరువు తెచ్చేది? అదే ఎవరు అనుకుంటున్నావు? నీ మామనే. అరే నేను ఒక్కొని వెళ్ళడం కాదురా, నా కూతుర్ని కూడా తీసుకొని పోతా. మావా అల్లుడు మామ వచ్చాడు. ఒక్క నిమిషం ఆగు. అమ్మా మావా చాలా దూరం నుండి వచ్చావు, కాలు కడుక్కో. దీర్ఘ సుమంగళి భవ. మీ మామ కలుగుతున్నారా నువ్వు? సిగ్గుందా అన్న కొద్దిగానా? ఉంది. మరి ఉంటే కడగాల. వచ్చాను అదే నా కూతురు చూసి పదమని వచ్చాను. అవునా? అవును కానీ ఎరువులు తెచ్చి పెట్టావా? వారం రోజుల ముందే తెచ్చి పెట్టా. అవునా? తీసుకొని రా, నా కూతుర్ని కూడా తీసుకో. మీ మామకు నువ్వు పనులు చేయటం ఏంద్రా? మైండ్ ఉందా నీకు? అల్లుడు ఇంత గీడెవర్రా? పక్కిట్లో ఉంటాడు మావా. అంటే ఇది పెళ్ళాముందా? లేదు. రే నీకు పెళ్ళం లేదు, నా అల్లుడు నా కూతురుతో సంసారం చేసుకుంటే వల కొడతావురా. వయసు అయిపోయేసరికి దెబ్బలు తాగలేదు కదా. ఎప్పుడు చెప్పారా నాకు వయసు అయిపోయింది? అటు కొట్టాలా? ఈ రెండు చేతులు వదిలితే చెప్తా. ఈ మాత్రం పొడవటానికి నువ్వు మిరియాలు కూడా దాకెళ్ళి వచ్చింది. ఎవరు నువ్వు? మిరియాల గుడిలో కూడా ఏం చేయలేదు నువ్వు. మా మామనే కొడతావు నువ్వు. ఏంట్రా? మా మామను కొడతావు నువ్వు. కొడతారా? ఏం బిగుతా? నేనెందుకు బిగుతా? ఆడబిక్కరా నేను బిక్తా. నా కూతుర్ని వాడికి ఇచ్చాను కదా, అవును. వాడు చక్కగా సంసారం చేసుకుంటున్నాడు కదా. నీ పెళ్ళం పోయింది కదా. అవును. మరి నీ పెళ్ళం పోయినప్పుడు నా అల్లుడు జీవితాలు ఇప్పుడు వస్తావు నువ్వు. అరే నువ్వు వచ్చావు, అది చేయొద్దన్నావు, ఇది చేయొద్దన్నావు. బంగారం అలాంటి నా భార్య ఎదురా మెహరీన్ లా ఉందిరా బాబు. నా పక్కన అట్టాడితే అసలు నేను చూడతానే అనుకోలేదు. ఉందా? ఉంది. కప్పుకొని పడుకో అయితే మరి. ఏంట్రా? అదే రోజా గారు చాలా బాగుంది, వెరీ నైస్. మనో గారు ఎలా అనిపించింది? బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది, వెరీ నైస్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.